హాయ్ ఫ్రెండ్స్, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు బాగా చదవాలని, గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కలలు అంటుంటారు. కానీ ఆ చిన్నారులు అర్ధాంతరంగా తనువు చాలిస్తే, చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రుల యొక్క ఆవేదనకు అంతుండదు. ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం చాలామంది చిన్నారులు 2-3% అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని ప్రముఖ నివేదిక సంస్థ ఇవ్వడం జరిగింది. మనం ఈ సమాజంలో చాలామంది తమ పిల్లలు బాగా చదవాలని తినక రూపాయి పోగేసి ఎంతో కష్టపడి తమ పిల్లలు బాగా చదువుకోవాలి, గొప్ప గొప్ప వాళ్ళు కావాలి అని చెప్పేసి ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు. కానీ తమ పిల్లల యొక్క ఇష్టాలేంటి, వారి యొక్క అభిరుచులేంటి, వాళ్ళు ఏ రంగంలో రాణిస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తించలేకపోతున్నాం. ఈ పిల్లవాడు అలా చదువుతున్నాడు, ఈ పిల్లవాడు ర్యాంక్ తెస్తున్నాడు అని ఇతర వాళ్ళతో పోటీ పడే విధంగా మనం చెబుతున్నాం తప్ప పిల్లల యొక్క నైపుణ్యం మనం గుర్తించలేకపోతున్నాం. ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పిల్లల యొక్క ఇష్టాలను గుర్తించి వాళ్ళు ఏ రంగంలో రాణిస్తున్నారో, వాళ్ళు ఏ రంగం అయితే వాళ్ళు ప్రావీణ్యం పొందుతారో దానికి అనుగుణంగా మాత్రమే మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ పిల్లల ఇష్టాలను గౌరవించండి. వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ యొక్క అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి అని మనం ఏమీ గుర్తించకుండా వాళ్ళ మీద ఎంతసేపు ఉన్నా ర్యాంకింగ్ అని చెప్పేసి, మార్కులు అని చెప్పేసి, వీడు అట్లా చదువుతున్నాడు వాడు అట్లా చదువుతున్నాడు అని బట్టి పోటీ పెట్టి మనం వాళ్ళని ఆవేదనకు గురి చేస్తున్నాం. అందుకే మిత్రులారా, దయచేసి వారి యొక్క పిల్లల యొక్క ఇష్టాలను గుర్తించండి, వారిని వారి ఇష్టం రంగంలోనే రాణించి విధంగా మనం తయారు చేయాలి. అందుకే ప్రతి ఒక్కరూ వాళ్ళని యొక్క గౌరవించి, వాళ్ళ ఇష్టాలను గౌరవించి వాళ్ళను ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.